ఇప్పుడు మేము ఇంకా అయితే డిసర్ట్ సఫారీకి అయితే వెళ్ళిపోతున్నాం. నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సూపర్ ఎక్సైట్ అయిపోతున్నా నేనైతే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పిల్లాన్ని చంపేస్తారా? పిల్లాన్ని చంపేస్తారా? అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బజవాడ బామా వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇంకా మేము ఫైనల్లీ సీ వరల్డ్ నుంచి డిసర్ట్ సఫారీకి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ ఇప్పుడు మేమైతే ఇంకా బస్సులో వెళ్ళట్లేదండి, అంటే అక్కడికి బస్సులు అయితే వెళ్ళవు. సో ఇట్లాగా మాకు కార్లోనే వెళ్ళాలి. సో ఈ కార్లో కూడా 7 మెంబర్స్ అలాగా బ్యాచ్లుగా అయితే డివైడ్ అయిపోయి కార్లో వెళ్తున్నాము. అండ్ ఇంకా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా. అండ్ మరెన్నో వీడియోస్ కూడా మీ ముందుకైతే వచ్చేస్తాయి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ సైడ్ అయితే చూస్తున్నారా గైస్, చాలా చాలా బాగుంది. హైవే మీద నుంచే నాకైతే సైడ్ వ్యూ సూపర్గా కనిపిస్తుంది, ఎడారి అంతా కూడా. ఇక్కడైతే ఇంకా ఇల్లు కానీ బిల్డింగ్స్ కానీ హౌసెస్ అలాంటివి ఏమీ అయితే ఉండవు. సో ఇలా నార్మల్గా మనకు కనపడుతూ ఉంటుంది. ఇంకా మేమైతే అక్కడ దగ్గరలోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే చక్కగా సన్సెట్ అయితే అవబోతుంది, చాలా బాగుంది ఈవినింగ్ క్లైమేట్ అయితే. సో మార్నింగ్ అయితే ఎడారి కదండి, కొంచెం హాట్గా ఎండ బాగా ఉంటుంది కాబట్టి సో మార్నింగ్ తీసుకురాలేదు, ఈవినింగే తీసుకొచ్చారు ఇక్కడికి. సో చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ మాకు ప్యాకేజీలో మొత్తం టోటల్గా 400 మెంబర్స్ దాకా ఉన్నాం గైస్. సో అందుకే మాకైతే ఇలాగ డివైడ్ మొత్తం కార్లన్నీ కూడా మావే అనమాట. మా ప్యాకేజీ వాళ్ళే ఉంటారు అంతా మొత్తం కూడా. సో ఇప్పుడు కార్లలో మేము వెళ్తున్నామంటే, ఎందుకంటే ఈ కార్స్లో మనకి రైడ్ అయితే చాలా బాగుంటుంది, సఫారీ రైడ్ అంటారు. సో డిసర్ట్లో ఈ రైడ్స్ అనేది చాలా బాగుంటాయి, అందుకని మనకి ఎక్స్పీరియన్స్ కోసం కార్స్లో తీసుకెళ్తారు. సో ఇప్పుడు మాకు ఇక్కడ కొంచెం కార్లు ఆపేశారు, ఎందుకో ఏంటో చూడండి. ఇదేం చూస్తున్నారు కదా, ఏంటంటే ఇక్కడ మనకి ఇలా కొంచెం టైర్స్లో నుంచి గాలి అయితే తీస్తూ ఉంటారు. సో ఎందుకంటే టైర్స్లో గాలి తగ్గితేనే కొంచెం మనకి స్మూత్గా అయితే వెహికల్స్ వెళ్తాయి, లేకపోతే కొంచెం ఎక్కువ ఫ్లో అయితే కార్స్ అయితే ఎగురుతూ ఉంటాయి కాబట్టి సో స్మూత్గా వెళ్ళటానికి అలా అయితే గాలి అయితే తీస్తుంటారు. సో ఇక్కడ ఇక మేమైతే ఇంకా బయలుదేరిపోవాలి. నెక్స్ట్ చూసారా సైడ్ కూడా అసలు ఎలా జంపింగ్ చేస్తూ వెళ్తున్నాయి కార్లు, అవి చూస్తుంటే నాకు కొద్దిగా టెన్షన్గా ఉంది. బట్ చూడాలి ఎలా ఉంటుందో ఏంటో. ఇక్కడ పైన రాడ్స్ అయితే కనబడుతున్నాయి కదా, ఇవి సేఫ్టీ కోసం మనం అలా పట్టుకుంటాకని చెప్పి అలా పెడతారు. బెల్ట్ వేసుకొనే ఉండాలి అండ్ సేఫ్టీగా రాడ్స్ కూడా పట్టుకొనే ఉండాలన్నమాట. సో ఎందుకంటే మనం అయితే షేక్ అవుతానే ఉంటాం, ఎందుకంటే రైడ్స్ పైనుంచి ఇలా అప్ డౌన్ అయితే వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా అయితే ఉంటుంది. ఇక మనం అయితే అలా ఊగుతూనే ఉంటాం. కొంచెం ఎలా ఉంటుందంటే రోల్ కోస్టర్లో మనం వెళ్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బట్ ఆపండి రోయ్ అన్నా కూడా ఎవరు ఆపరు. నేను సీ వరల్డ్లో రోల్ కోస్టర్ ఉంటే అదే ఎక్కలేదు గైస్, నాకు చాలా భయం. కాకపోతే ఇక్కడ మాత్రం నన్ను ఎక్కిచ్చేశారు, సేమ్ రోల్ కోస్టర్ లాగే ఉంది. కొంచెం చాలా టెన్షన్గా కూడా ఉంది, అచ్చం బాగా సినిమా అయితే కనిపించింది నాకు, అట్లా ఉంది రైడ్ అయితే.
గైస్ ఇంకా మీకైతే నేను చూపించాను కదా అప్ అండ్ డౌన్ అలా అవుతూ ఉంటుంది. మా కార్లో నుంచి అయితే నేను సరిగ్గా తీయలేకపోవచ్చు, బట్ మీకు సైడ్ కార్స్ అయితే వ్యూ చూపించాను కదా, అలాగా అలా అప్ అండ్ డౌన్ అవుతూ వస్తుంటాయి అనమాట కార్స్ అన్నీ కూడా. సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఒకసారి కార్స్ అన్ని చెకింగ్ చేసుకుంటా కానీ మళ్ళీ ఇక్కడ మధ్యలో ఆపారు. సో ఇప్పుడు ఇంకా రైడ్ అయితే అయిపోయినట్టే. సో ఇప్పుడు నార్మల్గా వెళ్తాయి కార్లు, కొంచెం అక్కడ ఎక్కువ ఫ్లోటింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో అలా అయితే తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడైతే నార్మల్గా వెళ్ళిపోతున్నాం. ఇంకా మేము ఫైనల్ డెస్టినేషన్కి అయితే వచ్చేసామండి. సో ఇదే మాకు ఇక్కడ ప్లేస్ అయితే అరేంజ్ చేశారు, ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయటానికి. అండ్ ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతుంటాయి. సో ఈ లోపలే అనమాట అంతా కూడా ప్రోగ్రామ్స్ జరిగేది అండ్ ఎంజాయ్ చేయటానికి మాకైతే డెస్టినేషన్ ప్లేస్. సో ఈ లోపలికి వెళ్ళి కూర్చోవాలి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ మీకు వ్యూ అంతా అయితే చూపిస్తాను. ఈ చుట్టూ కూడా మనకైతే మొత్తం ఎడారే ఉంటుందండి, ఇసుక తప్ప ఏమీ కనపడదు, అసలు ఇంకా ఏమీ కూడా ఉండదు అనమాట. ఇంకా నైట్ కూడా అయిపోతుంది, చీకటి అయిపోతుంది. సో మీకు ఇప్పుడు వరకు అయితే కొంచెం లైటింగ్ ఉంది అందుకే చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ మేము వెనకాల బ్యాక్ సైడ్ క్యామెల్ కనబడుతుంది కదా, అవి ఎక్కుదాం అనుకుంటున్నాం. అందరూ ఏంటంటే అదే క్యామెల్ ఇక్కడ ఉంటాయి కాబట్టి సో అది ఎక్కాలనుకుంటారు. కాకపోతే నాకు ఎక్స్పీరియన్స్ చేశాను, బట్ చాలా భయం వేసింది. కొంచెం పెద్దగా ఉన్నాయి క్యామెల్స్, హైట్ ఎక్కువ. సో అందుకని చెప్పి చాలా భయం వేసింది, కింద పడిపోతామా అన్నట్టుంది. బట్ నాట్ బ్యాడ్, చాలా బాగుంది. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. బట్ ఎవరైనా వెళ్తే కూడా మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకా క్యామెల్ రైడ్ అవన్నీ చేసుకొని ఇంకా మేమైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇప్పుడు మ్యాక్సిమం టైం వచ్చి 7:30 అలా అవుతుంది, బాగా నైట్ అయితే అయిపోయింది. సో ఇంకా మాకు వెల్కమ్ చెప్తాకి వెల్కమ్ డ్రింక్స్, స్వీట్స్ అయితే ఇచ్చారు, చాలా బాగున్నాయి అవి కూడా. అండ్ ఇక్కడ షాపింగ్ కూడా చిన్నది ఉందండి, బట్ ఇక్కడ ఎక్కువ కాస్ట్ అని చెప్పి మేమైతే చూడలేదు అండ్ ఎవరి కూడా షాపింగ్ అయితే పట్టించుకోలేదు. సో ఇక్కడ అంత ప్లేస్ కూడా అయితే ఇలా ఉంటుందండి కూర్చోటానికి అండ్ ఎంజాయ్ చేయటానికి. అండ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా, సో సిట్టింగ్ అయితే అలా వేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మాకు కూడా ఇప్పుడు ఇంకా ప్రోగ్రామ్ టైమింగ్ అయితే అయిపోతుంది, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేస్తున్నారు. And now get ready to enjoy the Tandoora Show.
గాయస్ నన్ను అయితే తిట్టుకోకండి, ఇది పెట్టడం నాకైతే తప్పట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఇదే ఫేమస్, వాళ్ళ కల్చర్ అలాంటిది. సో కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ విషయము, మెహందీ పెడతారు గాయస్ ఇక్కడ డిసెట్లో మెహందీ కూడా ఫేమస్ అనమాట. సో అది నేను స్టార్టింగ్ పెట్టించుకుందాం అనుకున్నా, కొంచెం టైం అయితే పట్టింది చాలామంది ఉండటం వల్ల. సో వెయిట్ చేసి ఇప్పుడైతే పెట్టించుకుంటున్నాను. అండ్ బాగానే పెట్టారు, బట్ చాలామంది ఉండటం వల్ల సింపుల్గా అయితే పెట్టేశారు. ఇక్కడ ఇంకా ఫుడ్ అయితే మాకు డిన్నర్ అయితే ఇక్కడే ఏర్పాటు చేశారు. సో ఇంకా ఫుడ్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ చికెన్ స్టిక్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి, న్యూడిల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, స్టార్టర్స్, బిర్యానీ అన్నీ ఉన్నాయి గాయస్. సో మాకైతే ఎక్కువ ఏమీ తినబుద్ధి కాల. సో నేనైతే సింపుల్గా స్నాక్స్ వరకు అయితే తీసుకున్న ఐటమ్స్. అండ్ ఇక్కడ కూర్చుంటే ప్లేస్ కూడా అయితే ఇలా చక్కగా పరుపులు వేసి దిండ్లు, చాలా బాగుంటుంది ప్లేస్ కూడా. మనకైతే పీస్ఫుల్గా కూడా ఉంటుంది అనమాట. అసలు చక్కగా గాలి వస్తూ కూర్చుంటే కూడా ఎంజాయ్ చేస్తూ అలా తింటుంటే. అండ్ సింపుల్గా అయితే మేము కూల్ డ్రింక్స్ అండ్ చికెన్ స్నాక్స్ అయితే తీసుకొని తింటున్నాం.
ఇంకా ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అయితే అయిపోయినాయి. ఇంకా మేము రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి హోటల్కి. సో ఇంకా ఇప్పుడు రిటర్న్ మమ్మల్ని హోటల్లో అయితే నైట్ స్టే చేయించి రేపు మార్నింగ్ చెక్అవుట్ చేసి దుబాయ్ అయితే వెళ్ళాలండి. సో ఇప్పుడు నేను 2 days చూపించాను కదా, ఈ 2 days కూడా మేము అబుదాబీలో ఉన్నాం. నెక్స్ట్ మార్నింగ్ మేము ఇక్కడ అబుదాబీ హోటల్ నుంచి చెక్అవుట్ చేసి దుబాయ్లో హోటల్కి అయితే తీసుకెళ్తారు. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe my channel. Bye bye.